లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే. పురపాలక సంఘాల్లో ఉత్కంఠకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహుల్లో సందడి నెలకొంది. మనం చూస్తే రిజర్వేషన్లు ఖరారు, ఆశావాహుల జోరు. ఉమ్మడి జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్. బల్దియాలో మొదలైనటువంటి సందడి, ఉత్సాహంలో ఆశావాహులు అప్పుడే ప్రచారం మొదలు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేడారంలో జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల పైన, అదే విధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పైన నిర్ణయం తీసుకుంటారు. సో మొత్తానికి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడంతో ముందే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎత్తేస్తారా, లేకపోతే మున్సిపల్ ఎన్నికల తర్వాత జరుపుతారా అన్నది తెలియాల్సినటువంటి అంశం. సో మొత్తానికి ఈ రోజు అయితే మేడారంలో జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. అయితే నేడో రేపో లేకపోతే ఈ 2-3 రోజుల్లో మనకు కన్ఫర్మ్ అయిపోతుంది, షెడ్యూల్ వచ్చేస్తుంది. సో మొత్తానికి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు, ఒకటి రామగుండం, ఒకటి కరీంనగర్. ఈ 2 కార్పొరేషన్స్ తో పాటు 13 మున్సిపాలిటీలు. 13 మున్సిపాలిటీలు ఏంటి? హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్, పెద్దపల్లి, మంతని, సుల్తానాబాద్, సిరిసిల్ల, వెమ్లవాడ. 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు సంబంధించి రిజర్వేషన్లు నిన్న రాష్ట్ర స్థాయిలో కన్ఫర్మ్ అయిపోయింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిన్న డివిజన్లు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగింది. దీంతో మొత్తంగా ఎన్నికల వాతావరణం అయితే కనబడుతుంది, ఎన్నికల సందడి కనబడుతుంది. మొత్తంగా ఈ యొక్క రిజర్వేషన్లు ఖరారు చేసేటువంటి క్రమంలో మొదట ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలో రిజర్వేషన్లు కేటాయించారు. ఆ తర్వాత 50% మహిళా రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో నిర్ణయించారు. పాలక వర్గాల గడువు ముగిసే ఏడాదికి రిజర్వేషన్లు తేలిపోవడంతో ఆశావాహులు ఆనందంలో మునిగిపోయారు. త్వరలోనే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉండగా అప్పుడే ప్రచారం కూడా మొదలు పెట్టారట. ఆశావాహులు ఇక్కడ చాలా రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు రావడంతో ఇప్పటికే రిజర్వేషన్ అనుకూలించినటువంటి ఆశావాహులు ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. డబ్బులు సిద్ధం చేసుకున్నారు, ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇక్కడ ముందస్తుగా చాలా మంది ఏమనుకున్నారు అంటే, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెడతారు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెడతారు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చినాయంటే అది ఖచ్చితంగా అది ఏ అధికార పార్టీ ఉన్నా ఆ పార్టీకి అనుకూలంగానే సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే గెలిచిన ప్రతి ఒక్కరూ అధికార పార్టీలనే కలుస్తారు కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ గెలిచిందని చెప్పి చెప్తారు. కాకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. సో కొంత కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాల్లో కొంత వ్యతిరేకత కనబడుతున్నది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. అందుకే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికలకు పోతే కొంత సానుకూలత ఉంటుంది, కొంత వ్యతిరేకత ఉండదు, కొంత మనం మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక మున్సిపల్ ఎన్నికలకు పోతారు. మున్సిపల్ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందా అంటే ఇక్కడ కూడా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతుంది. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నారు? పెన్షన్స్ ఇచ్చిర్రా? మహిళలకు 2500 రూపాయలు అన్నారు, అవి ఇచ్చిర్రా? అంతకు మించి రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల ట్రాఫిక్ ఛాలెంజ్ పై చేసినటువంటి కామెంట్స్ ఈ ఎన్నికల్లో చాలా ఎఫెక్ట్ కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏవైతే ట్రాఫిక్ ఛాలెంజ్ కి సంబంధించి కామెంట్స్ ఉన్నాయో వాటిని ప్రధాన ఎన్నికల అస్త్రంగా రేపు పొద్దున ఈ ఎన్నికల్లో వాడుకుంటారు. దానికి సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులైనా, మేయర్ అభ్యర్థులైనా కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కానీ సిద్ధంగా ఉండాలి. చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత. సో ఈ ప్రభుత్వ వ్యతిరేకతను మీరు ఎట్లా మీ వైపు తిప్పుకుంటారు అనేది చూడాల్సినటువంటి అంశం. సో మొత్తంగా ఇక్కడ కరీంనగర్ విషయానికి వస్తే, కరీంనగర్ లో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు ఉంటుంది. కొన్ని డివిజన్లలో ఎంఐఎం పార్టీ ప్రభావం కూడా ఉంటుంది.
సో మొత్తంగా ఇక్కడ కరీంనగర్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు అనేది చాలా పెద్ద ప్రశ్న. నాకు తెలిసి ఎవరికి కూడా అంత ఫుల్ మెజారిటీ వస్తుందని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే అందరూ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. బీజేపీ పార్టీ కూడా చాలా స్థానాల్లో గతంలో గెలిచింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరుసగా 2 సార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. సో ఇప్పుడు బీసీ జనరల్ అయింది, చాలా మంది మేయర్ ఆశావాహులు కూడా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలలో కరీంనగర్కి ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎంతవరకు అమలైనాయి, అవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. దానికి సమాధానం చెప్పుకుంటూ ఎన్నికల్లో గెలవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో చూడాలి మరి ఏం జరుగుతుంది, ఎట్లా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఎవరు మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారు, ఎవరు ఎన్నికల బరిలో గెలిచి నిలుస్తారనేది మనం ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమీకరణాలు, ప్రచారము అవన్నిటిని బట్టి మనకు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.